హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎన్ఎల్ స్టాక్ మార్కెట్. ముందుగా నా పేరు ఆంజనేయులు. ఈ స్టాక్ మార్కెట్ ఛానల్ పెట్టడం ముఖ్య ఉద్దేశం ఏంటంటే, స్టాక్ మార్కెట్ గురించి మన ఇండియన్స్‌లో ఒక అవేర్‌నెస్ తీసుకురావడమే కాకుండా, ఈ స్టాక్ మార్కెట్‌లో ఎలా ఇన్వెస్ట్‌మెంట్ చేసి మంచి వెల్త్‌ని జనరేట్ చేసుకోవచ్చు అనేదే ముఖ్య ఉద్దేశం. అసలు ఈ స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? షేరు లేదా స్టాక్‌ని ఎక్కడైతే అమ్మకాలు లేదా కొనుగోలు చేసే ప్రదేశాన్నే స్టాక్ మార్కెట్ అంటారు. అసలు షేర్ అంటే ఏంటి? పార్షియల్ ఓనర్‌షిప్ ఆఫ్ కంపెనీ. ఏదైనా ఒక కంపెనీ యొక్క షేర్‌ని మనం కొన్నట్లయితే, ఆ కంపెనీ యొక్క ఎంతో కొంత పార్షియల్ ఓనర్‌షిప్‌ని కొన్నట్లే. ఎగ్జాంపుల్‌గా మన చుట్టుపక్కల ఏదైనా ఏ అనే కంపెనీ ఉంది అనుకోండి. ఆ కంపెనీ యొక్క ప్రొడక్ట్ బాగా సెల్లింగ్ జరుగుతూ, ప్రాఫిట్స్ అనేవి బాగా జనరేట్ అవుతున్నాయి అనుకోండి. ఆ కంపెనీని ఇంకా వాళ్ళు ఎక్స్‌పాండ్ చేయాలి అనుకుంటున్నారు. ఇంకా కొత్త బ్రాంచెస్ అదే పేరుతో డిఫరెంట్ ప్లేసెస్‌లో పెట్టాలి అనుకుంటున్నారు. ఈ బ్రాంచెస్‌ని ఎక్స్‌పాండ్ చేయడం కోసం వాళ్ళకి కావాల్సినంత ఇన్వెస్ట్‌మెంట్ క్యాపిటల్ లేదు అనుకోండి. అప్పుడు వాళ్ళకి ఏదో ఒక సోర్స్ కావాలి. లైక్ బ్యాంక్స్ కావచ్చు, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ కావచ్చు, ఇంకొకటి స్టాక్ మార్కెట్. సరే, బ్యాంక్స్‌ని అప్రోచ్ చేశారు అనుకోండి. తిరిగి ఆ కంపెనీ అనేది ఇంట్రెస్ట్ రూపంలో ఒక అమౌంట్ అనేది తిరిగి పే చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే లోన్ అప్లై చేస్తున్నారు కాబట్టి రిటర్న్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సరే, పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్‌ని కూడా అప్రోచ్ అయ్యారు అనుకోండి. వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ రూపంలో కంపెనీ అనేది రిటర్న్ అనేది పే చేయాల్సి ఉంటుంది. సరే, బ్యాంక్స్‌ని అప్రోచ్ అయ్యారు, ఇన్వెస్టర్స్‌ని అప్రోచ్ అయ్యారు. ఆ కంపెనీ అనేది ఇంట్రెస్ట్ రూపంలో బ్యాంక్స్ కావచ్చు, ఇన్వెస్టర్స్ కావచ్చు, కంపల్సరీ రిటర్న్ పే చేయాల్సి ఉంటుంది. సరే, వీళ్ళు గనుక స్టాక్ మార్కెట్‌లో గాని ఎంటర్ అయితే ఎలాంటి ఇంట్రెస్ట్ అనేది పే చేయాల్సిన అవసరం లేదు. ఈ ఏ అనే కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి ఎంటర్ అయితే ఆ కంపెనీ యొక్క పార్షియల్ ఓనర్‌షిప్‌ని ఈ షేర్స్ రూపంలో ఇస్తారు. ఓనర్‌షిప్ అంటే ఎంతో కొంత ఆ కంపెనీలో మనము భాగస్వాములమే ఈ షేర్స్ రూపంలో. ఎగ్జాంపుల్, స్టాక్ మార్కెట్లో ఏదైనా ఒక కంపెనీ స్టాక్ యొక్క షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో చూద్దాం. ఈ ఇమేజ్‌ని చూడండి. ఆరెంజ్ కలర్‌లో ప్రమోటర్స్ హోల్డింగ్ అని, గ్రీన్‌లో రీటైలర్స్ అని, యెల్లోలో ఎఫ్ఐఎస్, డిఏఎస్ మ్యూచువల్ ఫండ్స్ హోల్డింగ్ అని ఉంది. ఇక్కడ ప్రమోటర్స్ హోల్డింగ్ అంటే కంపెనీ లేదా ఓనర్ యొక్క షేర్ హోల్డింగ్ అని. అలాగే రీటైలర్స్ అంటే పబ్లిక్, మనము. ఎఫ్ఐఎస్, డిఎస్ అంటే ఫారిన్ ఇన్వెస్టర్స్, డొమెస్టిక్ ఇన్వెస్టర్స్. ఈ ఏ అనే కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అయింది అనుకోండి. ఇనిషియల్గా ఆ కంపెనీ తన షేర్ వాల్యూని 100 రూపీస్కి ఇష్యూ చేసింది అనుకోండి. ఇప్పుడు ఆ కంపెనీకి లాభాలు వస్తే ఆ షేర్ వాల్యూ అనేది ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. కంపెనీకి కనుక నష్టాలు వస్తే షేర్ వాల్యూ అనేది డిక్రీజ్ అవుతూ ఉంటుంది. అసలు ఏదైనా ఒక కంపెనీ స్టాక్ మార్కెట్లోకి ఎంటర్ అవ్వడం అంత ఈజీ కాదు. దానికి ఒక పెద్ద ప్రాసెస్ ఉంది. ఇప్పుడు ఈ కంపెనీ తన బ్రాంచెస్ ఎక్స్పాండ్ కోసం ఒక 500 కోర్స్ అవసరమయ్యాయి అనుకుందాం. ఈ 500 సిఆర్ కోసం స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవ్వాలి అంటే సెబీ, సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా, ఈ సెబీకి డిఆర్హెచ్పి అనే ఒక అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. అసలు ఈ సెబీ అంటే ఏంటి? అన్ని బ్యాంకులను రిజర్వ్ బ్యాంక్ ఎలా మానిటర్ చేస్తుందో, ఈ సెబీ అనే సంస్థ ఈ స్టాక్ మార్కెట్లో ఉన్న ఫ్రాడ్ కంపెనీస్ ఎంటర్ అవ్వకుండా మరియు ఎంటర్ అయిన కంపెనీస్ని అన్నిటిని మానిటర్ చేస్తుంది. అలాగే డిఆర్హెచ్పి అంటే ఇది ఒక కంపెనీ ఐపీఓకి కోసం సెబీకి దాఖలు చేసే పత్రం. దీనిలో ఆ కంపెనీ యొక్క పూర్తి వివరాలు ఉంటాయి. ఆ తర్వాత సెబీ వీటన్నిటిని వెరిఫై చేసి అప్రూవల్ ఇస్తుంది. ఆ తర్వాత ఈ కంపెనీ అనేది స్టాక్ మార్కెట్లో ఎంటర్ అవుతుంది. ఈ ఎంటర్ అయ్యే ప్రాసెస్ని ఐపీఓ అంటారు. ఇదే ప్రాసెస్లో ఇప్పుడు ప్రజెంట్ స్టాక్ మార్కెట్లో ఉన్న ప్రతి కంపెనీ ప్రీవియస్గా ఏదో ఒక రోజు లిస్ట్ అయింది. ఈ లిస్ట్ అయిన కంపెనీస్ అని ఎక్కడ లిస్ట్ అవుతాయంటే ఎన్ఎస్సి అండ్ బిఎస్సి. ఇప్పుడు ప్రజెంట్ ఆల్మోస్ట్ ఆల్ 600+ కంపెనీస్ లిస్ట్ అయి ఉన్నాయి. అసలు ఈ లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క షేర్స్ని ఎలా కొనాలి, ఎక్కడ కొనాలి, పూర్తిగా డిస్కస్ చేద్దాం రండి. మన పర్సనల్ సేవింగ్ మనీని ఎలా అయితే బ్యాంక్స్లో సేవ్ చేయబడి ఉంటుందో, అలాగే ఈ షేర్ మార్కెట్లో లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క షేరు లేదా స్టాక్స్ డీమ్యాట్ అకౌంట్లో భద్రపరిచి ఉంటాయి. ఈ డీమ్యాట్ అకౌంట్ అంటే ఏంటి? ఎలక్ట్రానిక్ రూపంలో షేర్లు, బాండ్లు, ఇతర సెక్యూరిటీలను నిల్వ చేయడానికి ఉపయోగించే ఖాతా. ఇది మీ పెట్టుబడులను భద్రంగా ఉంచడానికి బ్యాంకు ఖాతా లాంటిది. స్టాక్ మార్కెట్లో పెట్టుబడులను పెట్టడానికి ఈ డీమ్యాట్ అకౌంట్ అనేది అవసరం. డీమ్యాట్ అకౌంట్లో ఆల్రెడీ లిస్ట్ అయిన కంపెనీలను చూడడానికి బ్రోకర్ ప్లాట్ఫామ్ ద్వారా అకౌంట్ను యాక్సెస్ చేయాలి. ఇఫ్ సపోజ్ మనం ఏదైనా ఒక కంపెనీ స్టాక్ యొక్క షేర్స్ని కొనాలి అనుకుంటున్నాం అనుకోండి. ఆ కంపెనీ షేర్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుందా, డిక్రీజ్ అవుతుందా, ఆ కంపెనీ యొక్క ఫండమెంటల్స్ ఏంటి, ఆ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ స్టేటస్, అలాగే షేర్ హోల్డింగ్ ప్యాటర్న్ ఏంటి, ఇవన్నీ కూడా ఈ డీమ్యాట్ అకౌంట్లో అప్డేటెడ్గా స్టోర్ అయి ఉంటాయి.
ఫ్రెండ్స్, ఈ డీమ్యాట్ అకౌంట్లో లిస్ట్ అయిన కంపెనీస్ యొక్క స్టాక్స్ని ఎలా కొనాలి, ఎలా ఫండమెంటల్గా అనాలిసిస్ చేయాలి, ఎలాంటి సెక్టర్లో ఉన్న మంచి స్టాక్స్ని ఎంచుకుని మంచి పోర్ట్ఫోలియోని ఎలా డిజైన్ చేసుకోవాలి, అదేవిధంగా అప్డేటెడ్ స్టాక్స్ న్యూస్ గురించి ఫర్దర్ వీడియోస్లో డిస్కస్ చేసుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.